ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. దేవం వందే జలధి శరదిం దేవతా సార్వభౌమం వ్యాసపృష్ఠ భువన విదిత యస్య వాహాదివాహ భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమకముఖ చందనద్రుమ మనోభూ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 3/8/2025 నుంచి 9/8/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉన్నది అన్నట్లయితే మిథున రాశిలో గురు శుక్రులు ఉన్నారు. అదేవిధంగా రవి బుధుల కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. అలాగనే కుంభరాశిలో ఏమో రాహువు, మీనరాశిలో శని, మరి చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి ఆయా రాశుల వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. వారు చేయవలసినటువంటి సులభమైన పరిహారాల ద్వారా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చని తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి సమయం చేత అంటే ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం సామాన్యంగా ఉన్న తదుపరి బుధవారం నుండి శనివారం వరకు చాలా యోగవంతంగా ఉంటుంది. అంటే కార్యజయం, ఆర్థిక ప్రయోజనాలు, బంధుమిత్రుల యొక్క సమాగమం, చికాకులు తగ్గుతాయి. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు, వివాహాది పనులు అవుతాయా అవ్వవా అంటే కష్టం, కానీ సామాన్యమైన పనులకు మాత్రం ఏ విధమైన ఇబ్బందులు లేవు. గత నెల రోజుల కంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో, పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ముఖ్యుల్ని కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ద్వారా కొన్ని విషయాలన్నీ గ్రహించగలుగుతారు. అంతే కదండి, మీరు గతంలో ఉన్నటువంటి చికాకులన్నీ కూడా ఈ వారం తగ్గేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు, అధికారులతో అనుకూలత ఉంటుంది. రాజకీయ నాయకులకు మిశ్రమైనటువంటి కాలం. వృత్తుల పరంగా ఉన్న వారికి వార ప్రారంభం, వారం మధ్యలో ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. ఇంకా వ్యాపారాత్మకంగా చూస్తామా, మన వార ప్రారంభం, వారాంతం వ్యాపారాల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఎటువంటి వ్యాపారాలు అంటే వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి, పరివారం వీరందరికీ కూడా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం, ఆర్థిక పరమైన సర్దుబాట్లు తప్పనిసరిగా ఈ వారం ఉంటాయి. అంచేత ఈ రాశి వారు నిదానంతో వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహ ఆరాధన చేయండి, నవగ్రహ శ్లోకాలు చదవండి తప్పనిసరిగా. తద్వారా బాగోలేదని అనుకోకండి, మీ ప్రయత్నం మీరు చేసి మీ యొక్క ధర్మపరంగా మీరు ఉండండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు.